విభజన కన్నా గత 5 ఏళ్లలోనే ఎక్కువగా విధ్వంసం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిందని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం కూడా బడ్జెట్ పై చర్చ జరిగింది. పలువురు సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం బడ్జెట్ పై చర్చకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బడ్జెట్ పై వివరణ ఇచ్చారు. రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు. 93% స్ట్రైక్ రేట్తో గెలవడం ఒక చరిత్ర అని చెప్పారు. అయితే అప్పటికే గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందన్నారు. విభజన సమయంలో జరిగిన నష్టం కంటే గడిచిన 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఎక్కువగా ఉందన్నారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, 2014లో మనకు లోటు కరెంటు ఉండేదన్నారు. అనేక విధానాలు తీసుకొచ్చి మిగులు కరెంటు పరిస్థితికి తెచ్చామని అన్నారు. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టామని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉండగా రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి వంటి అగ్రశ్రేణి నగరాన్ని నిర్మించాలని భావిస్తే పాలన మారడంతో పరిస్థితులు మారిపోయాయన్నారు. 2019లోనూ విజయం సాధించి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేదన్నారు. కానీ ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, తాము ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. గత 5 ఏళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థల్ని కూడా నాశనం చేశారని చెప్పారు. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని సీఎం విమర్శించారు. స్కామ్ల కోసమే స్కీమ్లు అమలు చేశారు. నెలల తరబడి లెక్కలు తిరిగేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పు 9,74,556 కోట్ల రూపాయలుగా తేలిందని చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రకారం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నెత్తిన ఉన్న అప్పు 1,44,000 రూపాయలుగా తేలిందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆదాయం గత 5 ఏళ్లలో 6,94,000 కోట్లు తగ్గిపోయిందని ప్రకటించారు. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు వాపోయారు. 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పుడు. ఇంకా తొవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మలంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తవద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టారు. ఇదిలా ఉంటే బడ్జెట్ పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం కారణంగానే లెక్కల్ని అర్థం చేసుకుని బడ్జెట్ పెట్టడానికి ఇంత సమయం పట్టిందన్నారు. జగన్ ప్రభుత్వం చివరకు చిన్నపిల్లల చిక్కీల్లోనూ 175 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని పయ్యావుల కేశవ్ అన్నారు. 1వ తేదీన జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని మంత్రి పయ్యావుల ఉద్ఘాటించారు. బడ్జెట్ పెట్టలేదు అనేటువంటిది బయట పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధ్యక్ష. బడ్జెట్లు పెట్టలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిపోయినటువంటి పాలకులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతూ ఉండడం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండు సమపాలనలో ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల్ని ఎక్కువ ప్రస్తావించకూడదు అనుకున్న అధ్యక్ష, కానీ తప్పడం లేదు అధ్యక్ష. కానీ అప్పులకి లెక్కలు లేకపోతే దాన్ని ఏమనాలి అధ్యక్ష? అది దోపిడీ అనాలా, ఆర్థిక అరాచకం అనాలా, ఆర్థిక విధ్వంసం అనాలా అధ్యక్ష? ఒక్కొక్క శాఖలో ఆ అకౌంట్స్ ని బయటకు తీయడానికి 4 నెలలు 5 నెలలు పట్టినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం అధ్యక్ష. మొత్తానికి ఏపీ బడ్జెట్ పై సుదీర్ఘంగా వివరణించిన సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడిప్పుడే వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు.